హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటో చూసేద్దాం. ఈరోజు పప్పి ఏం స్పెషల్ చేసిందో ఏంటో ఒక్కసారి కనుక్కుందాం రండి. హాయ్ పప్పి, ఈరోజు ఏంటి స్పెషల్? హాయ్ అండి అందరికి. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎగ్ బైట్స్ మసాలా. ఎగ్ బైట్స్ మసాలానా? ఇదేంటి వెరైటీగా ఉంది. అన్ని నువ్వు వెరైటీ చేస్తావా అయితే? అంటే మనం వెరైటీ చేయాలి. ఓకే చెప్పు. దానికి కావాల్సిన పదార్థాలు ఎగ్స్, కొత్తిమీర, 1 ఉల్లిగడ్డ, 2 టొమాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కారము, పసుపు. ఓకే, ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఎగ్స్ బ్రేక్ చేసేసుకోవాలి. అందులో చిన్న చిన్న తరుపున్న ఉల్లిగడ్డలు, టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు ఎలా అంటే అందులో గింజలు తీసేసి కట్ చేసి వేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని గింజలు మొత్తం తీసేసి కట్ చేసుకొని అందులో ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసుకొని మంచిగా బీట్ చేయాలి. దాన్ని కలిపి అంటే మిక్సింగ్ చేసేసుకోవాలి. అన్ని మసాలాలు మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత అప్పుడు దీంట్లో పసుపు ఇవన్నీ కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత మంచిగా బీట్ చేసి కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం గుంత పొంగనాలు చేసుకుంటాం కదా, పొంగనాలు ఆ ప్యాన్ పెట్టుకొని అది పెట్టాక కొంచెం అది హీట్ అవ్వాలన్నమాట. లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఇది. ఎందుకంటే ఇవి చిన్న చిన్నగా ఉంటాయి కదా వేస్తాం కాబట్టి అది మాడిపోకుండా ఉండడానికి కోసం అది హీట్ అయ్యే వరకు కొంచెం సేపు పెట్టాక పెట్టేసేయాలి. ఇది ఇంకా కొంచెం లో ఫ్లేమ్ లో ప్యాన్ వేరే కదా మనం ఆయిల్ అన్నేసుకునేసరికి హై ఫ్లేమ్ అది హీట్ అయిపోతుంది అనమాట. చిన్న చిన్న గుంతలలో కొంచెం కొంచెం ఆయిల్ అన్నిట్లో వేసేసుకున్న తర్వాత మనం గుంటగా ఉండే చెంచా తీసుకోవాలి. ఓకే, తీసుకొని కొంచెం కొంచెం అందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బీట్ చేసింది అందులో వేసుకున్న తర్వాత అప్పుడు మనం లో ఫ్లేమ్ లోనే దాన్ని ఫ్రై చేసుకోవాలి. మనం అది ఫ్రై అయిందని ఎలా తెలుస్తుంది అంటే పైన సైడ్ లకి రెడ్ గా వచ్చేస్తుంది అనమాట, ఫ్రై అయినట్టు. అట్లా అన్నిట్లో కొంచెం కొంచెం అంటే పోసుకుంటున్నారు. మనం ఇడ్లీ పాత్రలో ఇడ్లీ బ్యాటర్ ఎలా వేసుకుంటామో ఆ విధంగా వేసుకొని ఒక 1-2 మినిట్స్ సరిపోతుంది. నాకైతే 1-2 మినిట్స్ పట్టింది. ఎందుకంటే మనం ఆయిల్ వేసేసి అవన్నీ వేసేసరికి అయిపోతుంది కదా. అప్పుడు కొంచెము తిరిగేసుకోవాలి మెల్లగా మెల్లమెల్లగా అట్లా వెడల్పి స్పూన్ తోనైనా మీరు అంటే వాళ్ళకి ఎలా ఉంటే అలా చేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. ఇలా అంతేనా? అలా మనం కలిపెట్టుకున్న ఎగ్ బ్యాటర్ మొత్తం అయిపోయే వరకు అన్ని ట్రిప్స్ అన్నం చేసేసుకోవాలన్నమాట. మనం ఎన్ని బైట్స్ అన్ని వేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. స్లోగా లో ఫ్లేమ్ లో మంచిగా ఫ్రై చేసేసుకొని ఇట్లా ప్లేట్లోకి తీసుకొని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి స్టవ్ ఆన్ చేసి మళ్ళా ప్యాన్ పెట్టుకోవాలి వెడల్పుది. ఇప్పుడు అందులో ప్యాన్ కొంచెం వేడెక్కినాక ఆయిల్ వేసుకోవాలి. ఒక పావు వేసి మళ్ళీ కొంచెం లైట్ గా వేసుకోవాలి ఆయిల్. ఎందుకంటే మసాలా ఓన్లీ మసాలా కోసమే కదా, సో కొంచెం ఆయిల్ పడుతుంది అంతే. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆనియన్స్ వేసుకోవాలి మనం. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలా? నార్మల్ గా ఒక ఆనియన్ చాలు. ఒకటి పెద్ద అయితేనేమో ఒకటి, మీడియం సైజ్ అయితేనేమో 2. ఆనియన్ చిన్నవైతే 2 ఆనియన్స్. అది కొంచెం పచ్చివాసన పోయి మంచిగా వేగదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్పు, తొందరగా ఉడకడానికి. అది వేగాక కరివేపాకు వేసుకోవాలి. అది కూడా కొంచెం ఫ్లేవర్ ఆనియన్స్ కి పట్టేదాకా ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇప్పుడు సేమ్ అన్నమాట. అందులోనే ఉప్పు, ధనియాల పొడి అన్నీ వేసేసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ అదేమో బైట్స్ కి వేసాం కదా, ఇప్పుడు మసాలా దీనికి వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన దాకా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ 2 స్పూన్స్ వేసుకుని ఇప్పుడు పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి పచ్చివాసన దాకా. చిటికెడు వేసుకొని ఫ్రై అయిన తర్వాత అందులో మళ్ళా అంటే పచ్చివాసన పచ్చి ఉంటది కదా, ఆ స్మెల్ పోవడం కోసం కొంచెం అంటే మనకి అర్థమైపోతుంది, స్మెల్ వచ్చేస్తుంది ఫ్రై అయినట్టు. ఆయిల్ లో బాగా వేగాలి. అయినాక అందులో ఇప్పుడు మళ్ళా మనము అవి కారము, ధనియాల పొడి మళ్ళీ అవన్నీ వేసేసుకుంటాం. ఉప్పు ఇట్లా అన్ని వేసేసి కలిపేసుకుంటాం అనమాట. అది కొంచెం మంచిగా ఆయిల్
దీంట్లో పైకి ఉప్పు కూడా మన టేస్ట్ కు తగ్గట్టు అంటే మనం ఆల్రెడీ బయట వేసినాం కదా, ఇప్పుడు ఇందులో ఈ కర్రీ మట్టుకే వేసేసుకోవాలన్నమాట. దానికి సరిపడా అందులో వేసేసుకున్నాం, దీనికి సరిపడా దీంట్లో వేసేసుకున్న తర్వాత అప్పుడు మనం మంచి ఫ్రై చేసుకోవాలన్నమాట. అన్ని ఇప్పుడు మళ్ళీ ధనియాల పొడి అన్ని వేసాం కదా, అవన్నీ ఫ్రై అయిన తర్వాత లోలో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసిన తర్వాత ఆ బైట్స్ అనేది ఇందులో వేసేసుకొని అవి విరిగిపోకుండా బైట్స్ కదా మెల్లగా స్లోగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మంచిగా మిక్సింగ్ అంటే ప్రతి ఒక్క బైట్ కి మసాలా పట్టేలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసాను దీనికి. మూత పెట్టి మంచిగా కలుపుకోవాలి. ఇట్లా అన్నిటికీ పట్టాలన్నమాట మసాలాలు. పట్టిన తర్వాత మూత పెట్టి ఒక 1-2 minutes ఆల్రెడీ అది కుక్ అయిన బైట్స్ కదా, ఆల్రెడీ జస్ట్ మనం ఉప్పు కారం మసాలా అంతా పట్టేటట్టుగా ఫ్రై చేసి పెట్టేసుకోవాలి. అంటే కలుపుకుంటున్నాను మెల్లిగా. కలిపి ఫ్రై చేసిన తర్వాత నాకు తెలిసిపోతుంది ఆయిల్ సైడ్ లకి అట్లా వచ్చేస్తుంది, సైడ్ లకి తెలిసిపోతుంది మనకి అది అయిపోయినట్టు. అప్పుడు మనం మెల్లగా సర్వింగ్. ఇది మనకు చపాతీకి, రైస్ కి, పూరికి అన్నిటికీ బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. అప్పుడు సర్వింగ్ బౌల్ లో తీసుకొని రెడీ అయిపోయింది, అప్పుడే అయిపోతుంది. ఓకే, అందరికి ఈ కర్రీ నచ్చిందా అండి? మా వీడియోస్ అన్ని నచ్చుతున్నాయా మీకు? మా కామెంట్ రూపంలో ఒక్కసారి తెలియజేయండి. కొంచెం మాకు సపోర్ట్ కూడా చేయండి, ఎందుకంటే మీరు అట్లా కామెంట్స్ లో చెప్తే మాకు కూడా కొన్ని మా మిస్టేక్స్ అన్ని మేము చూసుకుంటాం కదా, కొత్తగా పెట్టినాం కదా ఛానల్ అవన్నీ. ఓకేనా? మళ్ళీ మనం గరం మసాలా కొత్తిమీర వేసుకోవాలి. లాస్ట్ ఫినిషింగ్ టచ్ అన్నమాట. మెయిన్ అదే కదా మనకి ఫ్లేవర్ కి. అవునవును. వేసేసుకొని మంచిగా అన్ని ముక్కలు అంటే బైట్స్ అన్నిటికీ పట్టేదాకా కలుపుకోవాలి అన్నమాట. కలుపుకున్న తర్వాత అప్పుడు సర్వింగ్ బౌల్ లో తీసేసుకొని సర్వ్ చేసుకోవాలి, అంతే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న గంట బెల్లుని ఒక్కసారి ఠంగ్ మని కొట్టేసేయండి. పప్పి, నువ్వేమైనా చెప్తావా మన ఫ్రెండ్స్ కి? మా ఛానల్ ని ఫాలో అయితే మేము ఇలాంటి వెరైటీ కుకింగ్ ఎన్నో చేసి చూపిస్తామండి. అంతేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.